కావ్య, రాజ్ వాళ్ళు గణపతి పూజను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి వాళ్ళని చూసి, "ఏంటి ఈ సాకుతో కావ్యని ఇంట్లో ఉంచేద్దాం అనుకుంటున్నావా కనకం?" అని చెప్పేసైతే కావ్య వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కనకం అయితే, నేనేమీ అలా అనుకోలేదు. కానీ అలాగనే జరుగుతుందో ఏమో మరి నాకు తెలియదు" అని చెప్పేసైతే చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కనకం వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కనకం అయితే రాముడు పక్కన సీత ఎలా ఉండాలో రాజు పక్కన కావ్య కూడా అలాగనే ఉండాలి. అందుకే ఏమో అదే జరుగుతుందేమో నీ మాట చలువ వల్ల అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కనకం మాత్రం, "చూసావా నా కూతురు తయారు చేసిన వినాయకుడి విగ్రహం నీ ఇంట్లోకి వచ్చి చేరింది. అలాగనే నా కూతురు కూడా నీ ఇంటికి వచ్చి చేరొచ్చేమో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఈ విగ్రహాన్ని కావ్య తయారు చేసిందా?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి వైపు చూసి చాలా కోపంగా అయితే, "నా కూతురు చీరను కూడా చూసావా అక్కడే ఉంచారు. అంటే నా కూతురు ఎప్పటికైనా ఈ ఇంటికి చెందినదాయే. నా కూతురు ఖచ్చితంగా వస్తుంది. నేనే ఇక్కడికి తీసుకొని ఇక్కడ వదిలేయవలసినంత అవసరం అయితే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే, "ఏంటి కావ్య ఈ తయారు చేసిన విగ్రహాన్ని నేను తీసుకొని వచ్చానా" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కనకం మాత్రం, "మీ ఇంటికి రావాల్సిన టైంకే నా కూతురు వస్తుంది. ఇప్పుడు నేను పంపించినా సరే రాలేదు" అని చెప్పేసైతే అంటూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.